శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల రావుడు. రచన కె రామలక్ష్మి గారు. నీలాకాశం అంచులు దిగి అందుకునేందుకు వీలుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ చీకటి కలయికలో చీకట్లు వెలుగులని తరిమి కొడుతున్నట్లు జనం నీడల్లాగా కనిపిస్తున్నారు. పదశాంత పోదాం, అమ్మొక్కతే ఉంది అంటూ ఇంకా పిచ్చుక గూడికి అలంకారాలు దిద్దుతున్న చెల్లెల్ని బలవంతాన లేవదీశాడు రాముడు. తొక్కేద్దాం అంటూ ఎత్తిన కాలు ఆపేసింది శాంత. పట్టుమని 10 ఏళ్లు లేని శాంత కాస్త పీలగా బక్కగా ఉంది. కాంతితో మెరుస్తున్న కళ్ళల్లో విషాద ఛాయలు వద్దనుకున్న కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. వద్దులే అన్నయ్య, పాపం, రాత్రి పిచ్చుకలు వచ్చి పడుకుంటాయేమో అంది అన్నగారి చేయి పట్టి నడుస్తూ. పిచ్చి, ఇలా ఏటి ఒడ్డున పిచ్చిక కాపురం పెడితే పిల్లలు పెరిగి పెద్దకారు. మనం వెళ్ళాకైనా ఎవరో ఒకరు కళ్ళు మూసుకుని తొక్కేస్తారు. పద పోదాం. వెనక్కి తిరిగి అందంగా కనిపిస్తున్న తన పిచ్చుకగూడు ఎవరు తొక్కేస్తారులే అనుకుంటూ అన్నగారి చేయి పట్టుకొని వేలాడుతూ నడుస్తోంది శాంత. తొలి నక్షత్రం వెలిగింది ఆకాశం మీద. అన్నయ్య అంటున్నదల్లా మారు మాట్లాడక ఆకాశం వెతుకుతూ ఊరుకున్న శాంతిని చూసి నవ్వేస్తూ, అదిగో అలా అటు చూడు, ఆ మబ్బు వెనక ఇంకో నక్షత్రం వెలగనా మాననా అంటోంది అన్నాడు. అది చూసి ఓ క్షణం కళ్ళు మూసుకుంది. అబ్బా, రెండో నక్షత్రం ఒక్కొక్కప్పుడు ఎంతకీ రాదేమన్నయ్యా. అందుకే నేను చీకటి పడ్డాక చాలాసేపటి వరకు పైకి చూడను. ఒకేసారి 1, 2 చూసేసి కోరదలుచుకున్నది కోరేస్తాను అంది గలగలా నవ్వుతూ. ఇప్పుడేం కోరుకున్నావు చెప్పు, కుతూహలంగా అడిగాడు రాముడు. చెప్పేస్తే కోరిక ఫలించదేమోనన్నయ్యా అంది అనుమానంగా శాంత. ఏం కాదు, చెవిలో చెప్తే పర్వాలేదు అంటూ చెవందించాడు. పో, నువ్వేం గుళ్ళో నందివా చెవిలో చెప్పడానికి అంటూనే తనేం కోరిక తీరాలని కోరుకున్నది చెప్పింది. శాంత, ఎప్పుడు నా కోసమేనా కోరడం అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ రాముడు. అవునన్నయ్యా, నాకు నువ్వే అన్నీ. నువ్వు డాక్టర్ అవ్వాలి, నీ చేతి చలువ వలన ఎందరెందరో ఆడపిల్లలు దుఃఖం దూరం కావాలి. నేను అమ్మ ఎప్పుడూ కోరుకునేది అదే అంది. మౌనంగా ఊరుకొని నడవడం ప్రారంభించాడు, చెల్లు చెయ్యి గట్టిగా నొక్కుతూ. రాముడి మనసు ఆ క్షణంలో తెలియని వేదనతో భారమైపోయింది. మధ్యతరగతిలో బాధ్యత తెలియని తండ్రి పెంపకంలో పడి ములక్కుండా తేలకుండా వస్తున్న నా కోరికలు ఎలా తీరుతాయి అనుకొని నిట్టూర్చాడు. అన్నయ్య, నువ్వు కోరుకుంటున్నావా అడిగింది శాంత అతని ఆలోచనల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తూ. లేదు శాంత, మళ్ళీ నేనెందుకు కోరుకోవాలి? నాకు తెలుసు నువ్వు నాన్నని గురించి అనుకుంటున్నావు కదూ బాధగా అడిగింది శాంత. అవును శాంత, ఇప్పటికే నాకు ఈ చదువు ఎంత కష్టంగా ఉందో నీకు తెలుసు. మన నాన్న అలా అని పిలవడం కూడా నాకు మనస్కరించడం లేదు. చిచి, అది మనిషి ప్రవర్తన అసహించుకున్నాడు. రాముడి కళ్ళ ముందు ఏవేవో సంఘటనలు మెరుపుల్లా మెరిసి చెదిరిపోతున్నాయి. ఇప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన రాముడికి తల్లి కష్టం తెలియకపోలేదు. ఎలా కృంగి కృశించిపోయి తనని కళ్ళల్లో పెట్టుకొని పోషిస్తున్నది తెలియకపోలేదు. నాన్న తాగుడికి తన చదువులకి మధ్య మౌనంగా అమ్మ ధర్మయుద్ధం సాగిస్తోందన్నది గ్రహించలేని పసివాడు కాదు రాముడు. స్కూల్లో కుర్రాళ్ల హేళనలు, ఎద్దేవా మాటలు, వాటి ఫలితంగా దెబ్బలాటలు అన్నీ గిర్రున తిరుగుతున్నాయి. ఉన్నమాటంటే ఉలికెక్కువ అన్నారు ఇందుకే కాబోలు అనుకున్నాడు రాముడు. అన్నయ్య, మనం బాధపడితే అమ్మ బాధపడుతుంది, ముఖ్యంగా నువ్వు. నాకు మాటిస్తావా అడిగింది శాంత. చెప్పు శాంత, నేను నీకోసం ఏదైనా చేస్తాను. నిన్ను అమ్మని నవ్వుతూ చూడడమే నా జీవితానికి ధ్యేయం. అమ్మ ఎంత సరదాగా ఉండేది చెల్లాయి. అమ్మ ఎంత బాగా వీణ వాయించేది, ఎంత చక్కగా పాడేది. ఆ అమ్మేనా ఈ అమ్మ అనిపించదు నీకు? అవన్నీ తలుచుకుంటే ఈ నాన్న ఎందుకు బ్రతికి ఉన్నాడా అనిపిస్తుంది శాంత కోపంగా కసిగా అన్నాడు. తప్పు, నాన్నే లేని అమ్మ రూపం ఒక్కసారి ఊహించుకో అన్నయ్యా. పద, బాగా చీకటి పడిపోతుంది. చూడన్నయ్యా, నక్షత్రాలు చేతికి అందేలా ఎలా వేలాడుతున్నాయో. చంపావు, కోసి తెమ్మనవు కదా నవ్వేస్తూ నడక వేగం హెచ్చించాడు రాముడు. అతనితో సమానంగా నడవాలని ఆయాస పడిపోతూ ఆగిపోయింది శాంత. సారీ శాంత, మర్చిపోయాను, నెమ్మదిగానే వెళ్దాం అంటూ చెల్లెలి వెన్ను రాసి నుదుట పట్టిన చెమటలు తుడిచాడు రాముడు. నేను మెడిసిన్ చదవడమే కాదు, హార్ట్ స్పెషలిస్ట్ నవుతాను శాంత. నీకోసం చూస్తూ ఉండు, నీ గుండెకి ఆపరేషన్ నేనే చేసి బాగు చేస్తాను. నా గుండెకి వస్తే నీకేం కనిపిస్తుందో తెలుసా అన్నయ్య? ఏం కనిపించదు. నా గుండె లబ్డబ్ అనదు, అన్నయ్య అన్నయ్య అంటుంది, తెలుసుకో.
చంపేశావు, హడలి చేస్తాను. ఆపరేషన్ ఊహించుకుని గట్టిగా నవ్వేశాడు రాముడు. నాకే కనుక డబ్బుంటే ఇప్పుడే నిన్ను ఏ అమెరికాకో తీసుకొని పోదును. శాంత పేలవంగా నవ్వుకుంది. అన్నయ్యది అత్యాశ అని ఆ చిన్నపిల్లకు తెలిసినంతగా రాముడికి తెలియడమే లేదు. చదువు, స్నేహితులు, కాలేజీల్లో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఇంటికి రావడం, ముఖం చూపించడం, చెల్లెలి కోసం తల్లి కోసము ఉండే రాముడికి తండ్రి జాడ అంటే అసహ్యం. చిన్నతనం నుంచే భయం చాటున తల్లి రెక్కల క్రింద బ్రతుక్కొచ్చిన రాముడికి ఇంటికి రావడం అంటే భయం. ఎన్నోసార్లు తండ్రి గురించి సహవిద్యార్థులతో ఘర్షణ పడ్డాడు, తన్నాడు, తన్నులు తిన్నాడు. కానీ నిజం నిజమే కదా. తాగుడికి బానిసైపోయిన తండ్రి అంటే జాలి లేదు రాముడికి. అసలు బాధ్యతలు పట్టించుకొని మనిషిని క్షమించే తత్వం కాదు రాముడిది. ఎందుకు పిల్లల్ని కనాలి, ఎందుకు ఏడిపించాలి? అది వాడి కసి. తన తల్లిలాంటి మంచి మనిషి ఇంకొకరు ఉండరని వాడి నమ్మకం. చిన్నతనం నుంచి ప్రేమని, మమకారాన్ని పోసి పెంచి తెలివి వచ్చిన దగ్గర నుంచి తండ్రి క్రౌర్యానికి దూరంగా ఉంచి ఉన్నతమైన ఆదర్శాలు పొదిగి పెంచింది. బాధలు పిల్లలకి ఉండకూడదని, దాన్ని సంగీతంలో మర్చిపోమ్మని విద్య నేర్పించి, తండ్రి తాగిన మైకంలో కొట్టినా, అసహ్యంగా ప్రవర్తించినా సిగ్గుతో కుచించుకుపోయే తల్లిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయేవాడు రాముడు. అమ్మ దురదృష్టం. శాంత చిన్నప్పటి నుంచి అనారోగ్యం పిల్ల. దానికి తోడు వైద్యం సరిగ్గా సాగడం లేదు. ఇంట్లో ఏ మూల ఏ వస్తువులున్నా అవి ఏదో రోజు తాకట్టు దుకాణంలోకి వెళ్ళిపోతోంది. అయినా అమ్మ ఆశ వదలక పాటుపడుతోంది. జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి ఈ బాధలు చూస్తూనే ఇంట అసహించుకున్న బయట ప్రపంచంలో నాన్న పరువేదో కాపాడాలని రాముడు అందరితో దెబ్బలాటకి దిగేవాడు. కానీ అది అనవసరమని తల్లి బోధించింది. రాముడు, లోకం నోరు నీ చిట్టి చేతులతో మూయగలవా? నీ పిచ్చిగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు. నువ్వు చదువుకోవాలి, నీకు తప్పక సీట్ వస్తుందన్నావు అని బోధించి మనసు చదువు వైపు తిప్పింది. రాముడిప్పుడు తల్లి కోసం బ్రతుకుతున్నాడు, చెల్లెల కోసం బ్రతుకుతున్నాడు. అమ్మా, నేను చదువైపోగానే నిన్ను తీసుకెళ్ళిపోవటం, చెల్లెల్ని తీసుకెళ్ళిపోతాను అనే కొడుకుల్ని చూసి అంది. అంత దుఃఖంలోనూ నవ్వుకునేది తులసమ్మగారు. ఏవేవో భయంకర దృశ్యాలు వెన్నాడుతున్నాయి. హాయిగా చెల్లెలతో నడుస్తున్న రాముడు దూరం నుంచే ఇంటిని దీనంగా చూస్తూ నడక వేగం తగ్గించాడు. శాంత, చూడు, అందరి ఇళ్ళు ఎలా కళకళలాడుతున్నాయో. మనిల్లు చూడు, చీకటిలో ముడుచుకొని పడుకున్న ఏదో మృగంలాగా లేదు అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. శాంత నవ్వేస్తూ, అది మృగమేనన్నయ్యా. ఏ క్షణాన ఒళ్ళు విరుచుకొని లేచి మీద పడి మింగేస్తుందోనని నా భయం అంది. 2 గదులు కూడా పూర్తిగా లేని ఆ భాగంలో వెలుతురు లేదు. తలుపులు గడియ వేసి కూడా లేవు. అమ్మా అంటూ తలుపు తోశాడు రాముడు. అతని కళ్ళ ముందు కనబడిన దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. తులసమ్మగారు మంచానికి కొంచెం దూరంలో నేలపడి ఉన్నారు. మంచం మీద నిజంగా మృగంలాగే కూర్చొని ఉన్నారు ప్రభాకరం గారు. కొడుకు కంఠం విని తలెత్తి చూశారు. ఆ చూపు అగ్నిలాగా ఉంది. రారా వెధవా అంటూ కొడుకుని ఆహ్వానించారు. అమ్మా, ఏమైంది అంటూ తల్లి దగ్గరగా వంగిన రాముడిని కాలర్ పట్టెత్తారు. ఒక్క విదిలింపుతో విదిలించుకున్నాడు రాముడు. ఛీ అంటూ. రాస్కెల్, మా నాన్న తాగుబోతూ, అప్పు పెట్టకండని చెప్తావా? ఎన్ని గుండెలరా నీకు? ఈడ్చి ఒక్క చెంపపెట్టు పెట్టారు. అమ్మా అమ్మా అంటూ శాంతి తల్లి మీద పడింది. భారంగా లేస్తున్న భర్త వాలకం చూసింది తులసమ్మ. రాముడు, నువ్వు నీ ఫ్రెండింటికి వెళ్ళు, పో, కాసేపు వెళ్ళు అన్నది. నేను వెళ్ళను, నేను చచ్చినా ఇక్కడి నుంచి కదలను మొండిగా నిలబడ్డాడు రాముడు. రాస్కెల్, నువ్వెవడివిరా నా విషయంలో తలదూర్చడానికి? నువ్వెవరంట బోడి వెదవ? 4 ముక్కలు చదవటం రాగానే పెద్దవాడివి అనుకుంటున్నావా? చితక్కొట్టి బయటికి పంపించగలను, జాగ్రత్త. తాగిన మైకంలోనూ ఆవేశంలోనూ తూలి పడిపోతూ గొణుక్కుంటూ మంచం మీద కూలబడుతున్న తండ్రిని చూస్తూ, ఛీ, నువ్వో తండ్రివా? నీకో మర్యాద. రోడ్డు మీదకెళ్ళి అడుగు, నీ పరువేమిటో. బజార్లో పడ్డావా? ఏమనుకుంటున్నావో విను నిన్ను గురించి. పైగా నన్నంటావేం? కోపంగా అరిచాడు రాముడు. అన్నయ్య అంటూ ముందుకు పరిగెత్తుకొచ్చి, ఊరుకో అన్నయ్య, ఊరుకో అంటోంది శాంత. నువ్వు తప్పుకోవే శని, నీ మూలాన్నే ఇదంతా అంటూ శాంతిని ఒక్కలాగులాగి పారేశారు ప్రభాకరం గారు. తాగిన వాడికి, పిచ్చివాడికి వాళ్ల బలం వాళ్లకే తెలియదంటారు. ఆ లాగిన వేగానికి 2వ గది గుమ్మం ముందు పడింది శాంత. ఆ పడ్డం మళ్ళీ కదల్లేదు. చెల్లాయి అంటూ ముందుకు ఉరికాడు రాముడు. పోరా, నువ్వు ముందు బయటికి నడు, ఒక్కడుగు ముందుకేస్తే నరికేస్తాను. నీ తండ్రి తాగుపోతా.
రాముడిని బరబరా లాగారు ప్రభాకరం గారు. పిచ్చి ఆవేశంలో ఒక్క విదిలింపు విదిలించి రాముడు చెల్లెలి కేసు పరిగెత్తాడు. నువ్వెళ్ళమనేదేంటి? నా చెల్లెలకేమైనా జరగని నేనే నీ ముఖం చూడను. శాంత చలనం లేకుండా పడి ఉంది. అమ్మా నీళ్లు తేమ్మా అరిచాడు రాముడు. భయంతో వణికిపోతూ నీళ్లందించింది తులసమ్మగారు. రామచంద్రుడు చెల్లెలికి తెలివి తెప్పించాలని చాలా ప్రయత్నించాడు. అమ్మా వెళ్ళమ్మా, డాక్టర్ గారిని రమ్మను, వెంట పెట్టుకుని తీసుకురామ్మా. ఇలా ఊరుకుంటే లాభం లేదమ్మా, చెల్లి మనకు దక్కదు. ఓ పెద్ద అన్నగారండి బయలుదేరాడు. వెటకారం చేస్తూ జేబులు వెతుక్కోవడం ప్రారంభించారు ప్రభాకరం గారు. ఎక్కడా కానీ దొరకలేదా చేతులకి. తులసి ఓ 2 రూపాయలు ఇవ్వవే అంటూ పెళ్ళాం కోసం చూశాడు. కానీ అప్పటికే తులసమ్మగారు డాక్టర్ కోసం పరిగెత్తారు. దరిద్రపు కొంప, మీరంతా తగలబడితే గాని నా పీడ విరగడవదు. విసురుగా బయటికి నడిచారు ప్రభాకరం గారు. మైకంలో పడి ఉన్న చెల్లెలి ముఖంలోకి చూస్తూ బొమ్మలాగా కూర్చుండిపోయాడు రాముడు. ఇరుగు పొరుగు ఇళ్లల్లో సందడి ఎప్పుడో తగ్గిపోయింది. ఈ వాటాలో గోల విని పక్కింటి పిన్నిగారు అదే మాట అన్నారు. ఈ పీడ విరగడైతే గాని ఈ కొంపల్లో విశ్రాంతి ఉండదని. తులసమ్మ ముఖం చూసి గాని లేకపోతే అంతా కలిసి వాటా ఎప్పుడో ఖాళీ చేయించేవారే. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారెవరన్నట్టు ఈ ఇంట్లో కొంపలు అంటుకునే అనేటంత గోల అయినా పట్టించుకోకుండా ఉండటం అలవాటైపోయింది అందరికీ. బాగా పొద్దుపోయిన శాంత పరిస్థితి తెలిసిన డాక్టర్ రావడంతో వెంటనే వచ్చాడు పెట్టె పట్టుకొని. చీకటి చిమ్మిన ఆ ఇంటిలో ఇప్పుడు మృత్యువు రెక్కల నీడలు పరుచుకున్నట్టుగా ఉంది. డాక్టర్ అస్సలు కదలడం లేదండి, నాకేదో భయంగా ఉంది, ప్లీజ్ దాదాపుగా ఏడుస్తూ చెప్పాడు రాముడు. డాక్టర్ గారు పరీక్షించడం అనవసరమని తెలిసి పరీక్షించారు. ఆ పడిన విసురుకి శాంత బలహీనపు గుండె ఆగిపోయింది. రాముడి భుజం నొక్కి ధైర్యం చెప్తూ, సారీ మై డియర్ బాయ్, ఇన్నాళ్లుగా మీ అమ్మగారు పడిన శ్రమ అంతా ఒక్క క్షణంలో బూడిద పాలైపోయింది. ఐఎమ్ సారీ అంటూ పెట్టె మూసేసి శాంతని తిన్నగా పడుకోబెట్టడంలో సహాయం చేసి వెళ్ళిపోయారు. ఎన్ని కష్టాల మధ్య కంటి వెలుగులా మిగిలిన ఒక్క ఆశ ఎవరో బలవంతాన లాక్కున్నట్టు కుప్పకూలిపోయాడు రాముడు. అసలే చీకటి, అందులో మృత్యువు నిలిచిన చోటు. రాముడు ఏడుపు విని పక్కవాటాల్లో వాళ్ళొచ్చారు. అయ్యో అయ్యో ఎంత దారుణమైపోయింది అంటూ పలకరించారు. కానీ తులసమ్మ గారికి కానీ రాముడికి కానీ ఆ ఓదార్పు ఉపశమనం కలిగించడం లేదు సరికదా, బాధని మరింతగా పెంచుతోంది. నాయనా రాముడు అంటూ వాడిని దగ్గరకు తీసుకుని గోలు గోలున ఏడ్చారు తులసమ్మగారు. దాని జీవితం ఇంతట్లో ముగిసిపోతుందనుకోలేదురా బాబు, నా కడుపున ఇలా చిచ్చురగిల్చి పోతుందనుకోలేదురా అంటూ కంటికి మంటికి ఏకధారగా ఏడవడం సాగించిందామే. ఏడుపు ఆమెకి కొత్త కాదు, గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి అలసిపోయిందామే. జీవితంలో పెళ్ళైనాక సుఖం తెలియని జీవి ఆమె. అన్నీ ఉండి అదృష్టం లేని ప్రాణి. ముత్యాల్లాంటి 2 పిల్లలుండి వారిని జాగ్రత్తగా పెంచుకోలేని దౌర్భాగ్యురాలు. భర్త తాగుడికి బలి అయిపోయి చితికిపోయిన జీవితం ఆమెది. అందుకే ఏడ్చే ఓపిక లేదు. గుండె బండబారితే ఇంక కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? లే బాబు, లేచి నాన్నగారు ఎటుపోయారో చూసి తీసుకురా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకుతో చెప్పారు. వద్దు, ఆయన నా చెల్లెలి శవాన్ని కూడా చూడొద్దు. ఆయన తండ్రి కాదు, రాక్షసుడమ్మా, హంతకుడు, పోలీసులకు పట్టివ్వాలి అరిచాడు రాముడు. వద్దు బాబు, మన చిట్టి తల్లి తిరిగొస్తుందా? రాదు. దాన్ని చనిపోయాక కూడా సుఖంగా బ్రతకనివ్వకపోతే ఎలా బాబు? కొంగు నోటికి అడ్డం పెట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు ప్రయత్నం చేశారు. తల్లి ప్రాణం కదా, కూతుర్ని ఇకపై చూడను అన్న తలంపు వచ్చినప్పుడల్లా ఆమె గుండెల్లో కొత్తగా బాధ మొదలవుతోంది. లే బాబు, పక్కింటి మామని సాయం తీసుకుని వెళ్ళు, నీ ముద్దుల చెల్లాయికి అంతిమయాత్ర అయినా సుఖంగా గడవనివ్వు. బలవంతాన రాముణ్ణి అక్కడి నుంచి లేవదీసింది తులసమ్మగారు. రాముడు గడప దాటి కదల్లేకపోయాడు. వద్దు, నేను వెళ్ళనమ్మా, నేను ఆ దుర్మార్గుడి కోసం వెళ్ళను. నా చెల్లెలికి నేనే సంస్కారం చేస్తాను. ఆ పాపిష్టివాడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ తిరిగొచ్చి శాంతి పక్కన కూలబడ్డాడు. తూర్పున వెలుగులు పరుచుకుంటున్నాయి. సాయంత్రానికి ఈ ఉదయానికి ఎంత తేడా అనుకున్నాడు రాముడు. అలసి సొలసి శవం పక్క కూలబడి ఉన్న తల్లికి కొడుక్కి తండ్రి రావడం తెలియకపోలేదు. వాతావరణం అగ్గిపులగిస్తే బగ్గుమనేలా ఉంది. తులసి, ఆ వెధవ ఉంటే నేను ఈ కొంపకి రానింకా అంటూ లోపలికి వచ్చిన ప్రభాకరం గారు కొడుకు పెళ్ళాం మెలకువగా ఉండటం చూసి అరే అంటూ ముందుకు తూలి పడబోయారు. అప్పుడా నిండైన కళ్ళకి నూనె ప్రమిదలో పీలగా వెలుగుతున్న దీపం. రండి, నా చిట్టి తల్లి ఎంత విశ్రాంతిగా నిద్రపోతుందో చూడండి అంటూ బావురుమన్నారు తులసమ్మగారు. వస్తున్న కోపానికి పళ్ళు గిట్టకరిచి తండ్రికేసి చూడకుండా పిడికిళ్ళు
బిగించుకొని కూర్చున్నాడు రాముడు. వేస్తే చాలు తండ్రి మీద అమాంతం పడి పీకేసేలా ఉంది అతని ఆవేశం. పరిస్థితి గ్రహించిన ప్రభాకరం గారు దొంగలాగా పోయి ఓ చీకటి మూల కూలబడ్డారు. రండి, తల్లినోసారి చూడండి అంటున్న తల్లి కేసి చూసి, అమ్మా, ఎందుకు ఆ తాగుబోతుని పిలిచి చచ్చిపోయిన శాంతని భయపెడతావు? పిలవకు, నేనే వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. చరచరా బయటకు నడిచాడు. ఇంట్లో ఎంతసేపు ఉంచుకుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందంటే కానివ్వండి అంటూ చుట్టుపక్కల వారి తొందరల మధ్య శాంత పాడే బయటికి నడిచింది. కన్నెపిల్ల చావుకి ఘనతేముంది అంటూ చకచక నడిచారంతా. తడిగుడ్డల్లో తండ్రిని చూసి అసహ్యం వేసింది రాముడికి. ఛీ, ఇతను మనిషి, ఇదో జన్మ అనుకుని ముఖం తిప్పుకున్నాడు. శవాన్ని భూషయనం చేయగానే ఒక్కొక్కళ్లే జారుకున్నారు. తల్లిని ఓదార్చాలని ఇంటికి వెళ్ళాడు రాముడు. కానీ పాపం ఆ తల్లికి ఓదార్పేమిటి? దుఃఖాన్ని దిగమింగుకునేందుకు కాబోలు. పూటుగా పట్టించి ఒళ్ళు తెలియకుండా నిద్రకొరిగారు ప్రభాకరం గారొక్కరే. అర్ధరాత్రి దాటిన రామచంద్రుడికి కన్ను మూతపడలేదు. తల్లి పడుకుందన్న మాటే గాని వెక్కుతూనే ఉన్నారు. కళ్ళు మూసినా తెరిచినా శాంత అన్నయ్య అంటూ పిలుస్తున్నట్టే ఉంది. పిచ్చి తల్లి, ఒక్కతివే అయిపోయావు కదూ. నీకు నీ బొమ్మలు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు మీ నాన్న. అయినా చెల్లాయ్, నేను తెచ్చిస్తానమ్మా అనుకున్నాడు. మనసుకేం తోచిందో చెల్లెలెప్పుడూ పెట్టుకునే బొమ్మలు తీసి ఆ చీకట్లోకి నడిచాడు. రామచంద్రుడికి ఆ సమయంలో శ్మశానమని భయమని కూడా అనిపించలేదు. చెల్లెల్ని పాతిన చోట పక్కనే చిన్న గొయ్యిలో బొమ్మలు కప్పెట్టాడు. నీకు తోడు తెచ్చాను చెల్లాయ్, నేను అమ్మ వచ్చేదాకా అవే నీకు జతగాళ్ళు అనుకుంటూ ఏడవడం ప్రారంభించాడు. ఏదో ఈ పూట తెరిపిగా ఉందనుకుంటే ఎవరా ఏడుపు? చడీ చప్పుడు లేకుండా వచ్చారు. ఏదో దొంగచావు కాదు కదా అంటూ అరుస్తూ జారిపడిపోతున్న గొంగళి భుజం మీదికి లాక్కుంటూ వాచ్మెన్ పరిగెత్తుకొచ్చి అలాగే నిలబడిపోయాడు ఏడుస్తున్న రాముడిని చూసి. ఏంటి బుల్లోడా, ఏడిస్తే కప్పెట్టినోళ్ళు రారయ్యా, నీ పిచ్చిగాని వెళ్ళిపో అన్నాడు. వాడి కంఠంలో జాలి ధ్వనించింది. నీకేమవుతుందబ్బాయ్ అడిగాడు. నా చెల్లెలు, నా మీద పంచ ప్రాణాలుంచిన నా చెల్లెలు మట్టి కింద ఉంది ఏడుస్తూ అన్నాడు. వాచ్మెన్ శ్మశానానికి కాపరి అయినా చాలా జాలిగుండె కలవాడిలా ఉన్నాడు. రామచంద్రుణ్ణి లేవదీస్తూ, గుండె దిటవు చేసుకోవాలబ్బాయ్, చావు మహా చెడ్డదనుకో, కానీ తీరా చచ్చిపోయాక వాళ్ళని చూసి మనం అసూయ పడాలా, అంతేగాని ఏడవకూడదబ్బాయ్ ఓదార్చాడు. చూడు, దానిమీద అమ్మాయికి ఇష్టమైన పువ్వుల మొక్క వెయ్యి, తులసి కోట కట్టు, తృప్తిగా మట్టిలో కలిసిపోని, బాధ పెట్టకు, ఆరాట పెట్టకు, వెళ్ళు బాబు వెళ్ళు. పోలీసోళ్ళు వస్తే నేనేదో లోపాయికారిగా డబ్బుచ్చుకొని ఏ పసిగుడ్డునో పాతేశాననుకుంటారు అంటూ సాగనంపాడు. ఆ చీకట్లో దారి తెన్ను లేకుండా తిరిగాడు రామచంద్రుడు. ఇంట్లోకి అడుగుపెట్ట బుద్ధి కావడం లేదు. తండ్రి ముఖం చూడవలసి వస్తుందన్న అసహ్యం. చెల్లెలు కూడా లేని ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం. అతగాడిని చుట్టుముట్టాయి. కానీ తల్లి తన కోసం తలవాకిట నిలబడి కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉంటుందని తెలుసు. అలాంటి తల్లి ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతుంది? తల్లి జ్ఞాపకానికి రాగానే అలవాటు పడ్డ కాళ్ళు ఇంటిదారి పట్టాయి. తెల్లవారుజామున చిరు తుంపరలు ప్రారంభమయ్యాయి. తలుపు తట్టకుండా అలాగే అరుగు మీద నిద్ర కొరిగాడు రామచంద్రుడు. అది కలత నిద్రే. ఉదయం లేస్తూనే డబ్బుందా అంటున్న తండ్రి మాటలు చెవులపడ్డాయి రాముడికి. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. పచ్చని చెట్టు లాంటి చెల్లి మొదలు నరికినట్టు పడిపోయింది. అంత దెబ్బతిన్నా ఈ నాన్న ఇంతేనా అనుకున్నాడు. లేవు అంటూనే మోకాళ్ళ మీద తలబాల్చి ఏడ్చింది తులసమ్మగారు. నీ సుపుత్రుడు రాలేదు, పారిపోయాడా? వెధవ, వాడి పోరు వల్లే కొంప ఇలా నాశనమైంది విసుక్కున్నారు. పాపం వాడేం చేశాడండి? మిమ్మల్ని తిండి ఉందా లేదా అని అడగడు. వాడి చదువు, వాడి తెలివితేటల ధర్మమా అని సాగిస్తున్నాడు. నా చిట్టి తల్లి నాకింకేం కష్టం లేకుండా కళ్ళు మూసింది. మీకెందుకండి బాధ? వెళ్ళండి, వెళ్ళి హాయిగా ఏ కల్లుపాకలోనో దూరి మీ బాధలు మర్చిపోండి. అంతేకాని నా తండ్రి నీకేం అనకండి కోపంగా అంది తులసమ్మగారు. నాకు డబ్బు కావాలి, ఏదైనా పెట్టితే కసురుకున్నాడు. రామచంద్రుడింకా అరుగు మీద ఉండలేకపోయాడు. ఏం పెట్టి తెమ్మంటారు? మీరేం మిగిల్చారని, మీకేం హక్కుందని అరిచాడు లోపలికి అడుగు పెడుతూ. రాముడు, బాబు వచ్చావా? కొడుకు దగ్గరికి పరిగెత్తిందా తల్లి. రాస్కెల్, రాకెక్కడికి పోతాడు? కడుపులో మాడితే సరి బెటకారంగా అంటున్న తండ్రి మీదికి దూకాడు. మీకుంది ఆకలి, మీకుంది దాహం, శాంతని చంపారు మీరు, నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నారు, వెళ్ళండి, బయటికి పోండి అంటూ తండ్రి మీద అమాంతంగా పడి వీధిలోకి నెట్టడం ప్రారంభించాడు. ఇదేం నీ ఇల్లు కాదురా వెధవా, తెలుసుకో, నువ్వు ఉండడానికి వీల్లేదు, తక్షణం బయటికి నడు. తులసి, వీడైనా ఉండాలి కొంపలో, నేనైనా ఉండాలి, పొమ్మను వెధవని, ఎక్కడ ముష్టెత్తుకుంటాడో ముష్టెత్తు కొమ్మను.
నేను అదే అంటున్నాను. మీరుంటే ఒక్క క్షణం ఈ ఇంట్లో నేనుండను. మీరు హంతకులు. మీరు నా చెల్లెల్ని చంపారు. మీ ఇంట్లో రక్తపు కూడు తినడానికి ఒప్పుకోను. పొండి మీరు. నేను మా అమ్మని ఎలాగైనా పోషించుకుంటాను. ఒక్క గెంటాడు తండ్రిని. ప్రభాకరానికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నువ్వెవడ్రా నన్ను వెళ్ళమనడానికి? నువ్వేం సంపాదించి పెట్టి పోషిస్తున్నావా? ఇది నా ఇల్లు, నా పెళ్ళాం. నాకిష్టమైతేనే ఉంటారిక్కడ. ఆహా, నీ ఇల్లు, నీ పెళ్ళాం, నీ కూతురు, అందుకే చంపేశావు. ఇలాగే తాగి తాగి మమ్మల్ని చంపే బదులు ఒక్కసారి నువ్వే చేస్తే పీడ విరగడవుతుంది. కసిగా అంటున్న కొడుకుని వారించడానికి ప్రయత్నిస్తూ, రాముడు ఊరుకోరా, పిల్ల చచ్చి ఇంకా పూర్తిగా రోజు దాటలేదు, నన్ను ఇలా చంపేస్తున్నారేమ్రా? నువ్వుండమ్మా, ఈయన గారేం నన్ను పోషించేస్తున్నారా? దినదిన నరకంగా తయారు చేస్తున్నారు జీవితాన్ని. రోడ్డు మీద నన్ను చూసి అందరూ నవ్వుకోవడమే గాని జాలి కూడా పట్టం లేదే. ఈయనకో పెళ్ళాం, కొడుకు. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ప్రభాకరం రాముడి పీక పట్టుకున్నాడు. రాముడు ఒక్క తోపు తోశాడు. దాంతో అంత దూరం తూలిపడ్డారాయన. తులసి, పొమ్మను వాడిని, మళ్ళీ బ్రతికుండగా నా కళ్ళ పడవద్దు, పొమ్మను అరిచారు. తులసమ్మ గారేం మాట్లాడకపోవడంతో, నీది ఏడుపు ముఖమే, పోండి, నేనే పోతాను, మీ పీడ వదల్చుకుని అంటూ విసురుగా లేస్తున్న భర్తకేసి ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడి నిలబడిపోయిన కొడుకుని చూస్తూ బిక్కమొహం వేసుకొని నిలబడిపోయారామే. బాబు, రాముడు ఏదో చెప్పబోయారు. నువ్వు నాకేం చెప్పకమ్మా, రా నాతో వచ్చేయి. మనం ఈ బాధలు ఎక్కడైనా పడొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. ఇలాంటి మానవత్వం లేని మనిషితో బ్రతకడం కంటే చావడం మేలు. చెల్లాయి జీవించాలని ఎన్ని ఆశలు పెంచుకుంది. దానికి మందులకి కూడా మిగల్చకుండా తాగేసిన ఈయన నరరూప రాక్షసుడే గాని మనిషి కాదు. పదమ్మా. భావావేశంతో రాముడి కంఠం వణికిపోయింది. రాముడు, బాబు, అదెలా సాధ్యంరా? నలుగురు ఏమంటారా? కష్టమో సుఖమో ముగ్గురం పంచుకుందాం. సర్దుకుపో బాబు, రా లోపలికి వెళ్ళు ప్రాధేయపడ్డారు. వాడు లోపలికొస్తే నేను లోపల ఉండటం అసంభవం తులసి. నా మీద చిన్న మెత్తు గౌరవం లేనివాడు నాకు కొడుకు కాడు. తాగుబోతైతే తండ్రి కాడా? తాగుబోతే కాదు నాన్న, మీరు హంతకులు కూడా. నలుగురికి తెలిసిన హత్య కాదిది, చెల్లాయిది. జబ్బుగుండె అని తెలిసి ఏం చేశారు? మీరుండండి, నేనే వెళ్ళిపోతాను. విసురుగా బయటికి నడిచాడు రాముడు. రాముడు రాముడు అంటూ అతని వెనక పరిగెత్తారు తులసమ్మగారు. బాబు, కోపంతో ముక్కు కోసుకుంటావా? ఈయన కాచి నక్కలపాలు చేసినట్టు ఇప్పటిదాకా ఆయన ఈ చదువంతా వృధా చేసుకుంటావా? నా మాట విను. చంచలంగారి దగ్గర 500 తీసుకెళ్ళి జీతం కట్టి ముందు చేరు, తరువాత అన్నీ సర్దుకుపోతాయి బ్రతిమాలారు. తల్లిని గట్టిగా పొదివి పట్టుకొని అమ్మా అమ్మా అన్నాడే గాని మారు మాట రాలేదు అతని నోట. 2 పిల్లలు ఒక్కసారే తప్పుకుంటున్నారమ్మా నీకు అన్నాడు. నా తండ్రి, అంత మాట అనుకురా. నువ్వు త్వరలో నా దగ్గరికి వస్తావు, మనం మళ్ళీ కలుసుకుంటాం అంది ఏడుస్తూనే. కలుసుకోవచ్చు, కానీ సంతోషంగా కాదమ్మా. శాంతని చంపిన ఈ తండ్రి బ్రతికుండగా ఆ పని జరగదు. నేను ఆయన్ని ఎప్పటికీ క్షమించనంటూ తల్లి చేతుల్లోంచి తన చేతులు విదిలించుకొని ఊళ్ళోకి నడిచిపోయాడు రాముడు. అతగాడు కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలబడిపోయారు తులసమ్మగారు. ఇప్పుడు ఆమె గారికి ఏడ్చే ఓపిక కూడా లేదు. 9 దాటిన చంచలం గారింకా తమ తాకట్టు కొట్టు తెరవనే లేదు. అలా వారి అరుగు మీద కూర్చున్నాడు రాముడు. అతగాడి మనసులో పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఏం చేయాలి అన్న ప్రశ్న వామనమూర్తిలా అతని మనస్సులో పెరిగిపోతోంది. చంచలం కొట్టు తీశారా అని ఎంతమంది ఆ ఉదయం పూట వచ్చి చూసిపోతున్నారో చూస్తే ఆశ్చర్యం వేసింది రామచంద్రుడికి. ఎంతమంది తండ్రులు మా నాన్నలా ఉన్నారు అనుకున్నాడు. ఉండరు, చాలామంది మామూలుగానే ఉంటారు. ఎవరో ఎక్కడో ఒక్కర్లా ఉంటారు. నా కర్మ కొద్దీ, నా చెల్లెలి పాపం కొద్దీ ఈ తండ్రి పాలపడ్డాం అనుకొని నిట్టూర్చాడు. చంచలం ఆదరాబాద్రాగా రావడంతో రాముడి ఆలోచనలు ఆగాయి. అరే రాముడు, నువ్వటోయ్, పాపం శాంతమ్మ తల్లి పోయిందా? విన్నానయ్యా, దారుణం. ఎంత ప్రేమిస్తే మటుకు దేవుడు తనకిష్టమైన వాళ్ళని అంత త్వరగా తీసుకుపోవాలా? ఆ తల్లి కడుపున చిచ్చు పెట్టి ఓదారుస్తూనే కొట్టు తాళాలు తెరిచి పూజా కార్యక్రమం మొదలుపెట్టాడు. దానికి చాలా తతంగమే ఉంది చంచలం గారికి. ఏమో ఒక లక్ష్మీదేవిని కొలిస్తే మిగిలిన దేవతలు కట్టుకట్టి అదే ఆ లక్ష్మి మీద జలసీతో కూడబలుక్కొని కూలదోస్తే అన్న అనుమానం కాబోలు 3,000,000 దేవతల్ని అక్కడ నిలిపాడు. రామచంద్రుడికి దుఃఖంలో కృంగిపోయిన ఆ సమయంలో కూడా చంచలం గారి భక్తికి ఆశ్చర్యం వేసింది, నవ్వొచ్చింది కూడా. వారి ప్రార్థన కూడా వింతగానే ఉంది. ఎంత డబ్బు పట్టుకెళ్ళని తల్లి, వడ్డీ రూపాన కాసులు రాల్చు. ఈ పూట ఎన్ని చీటీలు రాస్తే అన్ని గుంజీలు తీస్తాను నీకు అంటూ ప్రార్థనలు చదువుతున్నాడు. రామచంద్రుడు వింతగా చూడ్డం చూసి, అంతే బాబు, గుంజీలు మన శ్రమ,
ఓ అగరొత్తో అరటిపండో అంటామనుకో డబ్బు దండ కదా. రారా, ఏమిటి అమ్మగారు పంపారా అంటూ డెస్క్ ముందు కూర్చొని పుస్తకానికి మరో నమస్కారం పారేశాడు చంచలం. నేను వెళ్తున్నాను సార్, కాలేజీకి డబ్బు కట్టాలి. రాముడి మాట పూర్తి కాలేదు. నాకంతా తెలుసులేవయ్యా. మీ అమ్మ నీ చదువు కోసం తన సరస్వతినే మీకు కట్టింది. 500 పైచీలకు దాచి ఉంచింది. పాపం చిల్లరా చితక ఖర్చు చేస్తూ కొంప నడిపిందయ్యా. రామరామ అనకూడదు కానీ మీ నాన్నకంటే ఆ మురికిపేటల్లో మగాళ్ళు మేలు. తాగినా దానికి కావలసిన కూలీ సంపాదించే ప్రయత్నాలు చేస్తారు. మీ నాన్న లాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. ఆ తల్లికి చెయ్యెత్తి మొక్కాలి అంటూనే సొరుగులాగి ఓ కవర్ ఇచ్చాడు. ఇందా 500 బోనీ కోసం ఓ 5 తీసుకుంటున్నాను. ఏమాత్రం అవసరం ఉన్నా రా, ఎలాగో అలా సర్దుతాను. నీ చదువు పూర్తి కానీ అప్పు ఎలాగైనా తీర్చుకుందువు కానీ. పాపం నువ్వు వెళ్తున్నావు, ఇంకా తల్లిగతి ఏమిటో తలుచుకుంటే నాకు భయంగా ఉంది. రామచంద్రుడు డబ్బు కేసి చంచలం గారి ముఖం కేసి ఓసారి చూశాడు. ఈ డబ్బుకి అమ్మ పత్రం రాసిందా అడిగాడు. లేదయ్యా, వీణ అమ్మేసింది. బాగా చెడింది, కానీ బాగు చేయించి అమ్మేశాను. లాభం చూసుకోలేదు. అంతా ఈ కవర్లో దాచాను. పాపం నీకు శాంతకి చిన్నప్పటి నుండి నేర్పిందట కదా. అంత త్యాగమూర్తి కదయ్యా తల్లి అంటే. మాట మధ్యలో ఆపి రండి రండి, ఏమిటి రేసులకి పట్నం కాబోలు అంటూ కొత్తగా వచ్చిన ఆయనపై దృష్టి సారించాడు చంచలం. రామచంద్రం భారంగా అడుగులు వేస్తూ బయటపడ్డాడు. మనసు ఇంటివైపు పీకుతోంది, కానీ పౌరుషం అడ్డొస్తోంది. అమ్మా, నీకు ఇష్టమైనది ఒక్కటి నా కోసం వదిలేశావు. నేను నీ రుణం తీర్చుకుంటానమ్మా. నువ్వెంత బాధతో ఆ వీణ మూలకు నెట్టావో నేనింకా మర్చిపోతే కదమ్మా అనుకున్నాడు. స్టేషన్ కేసి గబగబా పరుగు తీశాడు. ఒక్క క్షణం ఆలోచించకుండా. ఆలస్యం చేసినా అతనికి ఊరు వదల్లేనని తెలుసుకున్నాడు. వచ్చిన సీటు పోకుండా ముందు పని ముగించాలి, అది ముఖ్యమని టికెట్ కొని రైలెక్కి కిక్కిరిసిన పెట్టెలో ఓ మూల కూలబడ్డాడు. రైలు స్పీడ్ అందుకుంది. ఊహా చిత్రాల్లో తల్లి కంటే వేగంగా కదలాడిపోతోంది. అతనికి తెలియకుండానే కళ్ళ నీళ్లు తిరిగాయి. అలా మగాళ్ళు ఏడుస్తారా అంటూ స్నేహంగా ఓ చెయ్యి అతని భుజంపై వాలింది. గబగబా కళ్ళు తుడుచుకున్నాడు రామచంద్రుడు. దిగమింగుకొని అబ్బే ఏడవడం లేదు, ధూళి పడింది అన్నాడు. నేను కాలేజీ విద్యార్థినిలేవోయ్, తొలిసారి వెడితే ఇలాగే ఉంటుంది. బై నా పేరు మూర్తి. నీకు రూమ్ దొరికేదాకా నా దగ్గర ఉండొచ్చు. పాత కాపుని కదా గలగలా నవ్వేశాడు మూర్తి. ఆ మాటకి కొండంత ధైర్యం వచ్చింది రామచంద్రుడికి. రైలుకే రెక్కలు వచ్చి ఎగురుతున్నంత తేలికైపోయింది మనస్సు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణంలో స్నేహం పెంచుకున్నారు. రామచంద్రాది జనక రాజాయ మనోహరాయ అంటూ గుంపుగా ఆడపిల్లలు హారతి పళ్ళం పెట్టి కొత్త విద్యార్థుల్ని ఆట పట్టిస్తున్నారు. మీరు చదువుకునేందుకు వచ్చారా, అల్లరి చేయడానికా అంటూ కసురుకున్నాడు రామచంద్రుడు. సారీ విద్యార్థి, మీ పేరు రామచంద్రుడా అందో అల్లరి పిల్ల. అంతా గొల్లును నవ్వారు. ఈలోగానే పదండే, ర్యాగింగ్ కూడదు, ప్రొఫెసర్ వస్తున్నారు అంటూ గప్చిప్గా దారి తప్పుకున్నారు. అబ్బా, వీళ్ళ ఆడవాళ్ళు కాదురా రామచంద్ర, పద ఇప్పుడే సర్దుకుందాం నవ్వుతూ ముందుకు తోశాడు మూర్తి. క్లాసులు లేవు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటయ్యాయి. ఒరేయ్, మన పరువు కాపాడరా బాబు, స్నేహితులంతా బ్రతిమాలారు రామచంద్రుడిని. హాలు గోలగోలగా ఉంది. విద్యార్థులతో పాటు పెద్దలంతా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఈ పూటతో ఇక సరదాలకు స్వస్తి, మీరంతా దేశ ఆరోగ్యానికి ధర్మకర్తలు అంటూ ఏవేవో గొప్ప ఉపన్యాసాలు దంచుతుంటే పిల్లి కూతలు కుక్క కూతలే కాదు, రోగుల మూల్గులు నొప్పులు గోలతో హాలు దద్దరిల్లిపోతోంది. సరే, నేనింక మీకు మీ సరదాలకి అడ్డు నిలవను, ఇదిగో అంటూ దిగిపోయారు. తెర లేచేసరికి ఊపిరి బిగబట్టారు హాలులో జనం. అరే, అది ఫస్ట్ ఇయర్ స్వప్న కదూ, మూర్తి పక్కనున్న వాడిని అడిగాడు. కాదే అని ఊరుకున్నాడా పెద్ద మనిషి. అతగాడి దృష్టి శిల్పి చెక్కిన విగ్రహంలా ఉన్న స్వప్న మీద నిలబడిపోయింది. చక్కని మృదంగ ధ్వనులకి జీవం పోసుకున్న శిలలాగా ముద్రలు మారుస్తూ ప్రేక్షకులని ముగ్ధులను చేస్తోంది స్వప్న. ఇంకా చూడరా, ఇదో గొప్ప గర్వంగా పక్కవాడితో అంటుండగానే వీణ రాత్రి వీణలాగా మోగింది. ఆడియన్స్తో పాటు స్వప్న కూడా క్షణం చలించింది ఆ ధ్వనికి. ఆమెకి స్టేజ్ మీదే కాస్త దూరంలో మహా వైణికుడిలాగా రామచంద్రుడు కూర్చొని ఉండడం చూసింది. ఆశ్చర్యపడింది. ఆమె ముఖం మీద చిరునవ్వు వెలిగింది. కళ్ళల్లో ఛాలెంజి. నవ్వుతూ ప్రేక్షకుల కేసు చూసింది. ప్రేక్షక మహాశైలారా, పాత కొత్త విద్యార్థులారా అంటూ మైకు పట్టుకొని విద్యార్థి వచ్చాడు. క్షణంలో
సగంలో వందలాది పేపర్ యారోస్ వచ్చి పడ్డాయి స్టేజ్ మీదకి. నేను చెప్పేది వినండి. ఈ విద్యార్థులు తొలి సంవత్సరపు విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఫ్రెషర్స్ టాలెంట్ మీట్లో ఈ సంగతి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటుండగానే దిగు దిగు అంటూ అరుపులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ పేపర్ యారోస్ పుష్ప వర్షంలాగా, ఈ స్టేజీ ఒక ఆకాశంలాగా, ఈ సుందరమూర్తే ఊర్వశిలాగా ఊహించుకోండి అంటూ ఇక దిగిపోయాడు. రామచంద్రుడికి స్టేజీ కనిపించడం లేదు, సుందరి అంతకంటే కనిపించడం లేదు. అమ్మా, నీ కొడుకు నీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాడమ్మా. నువ్వెక్కడున్నా ఆనందిస్తావని తెలుసు. చెల్లై శాంతి, ఇదిగో నీ అన్న నీకోసం వాయిస్తున్నాడు. చల్లని నేలతల్లి ఒడిలో హాయిగా నిద్ర జోగుతూ పరవశించి వింటావని వాయిస్తున్నాను. వినమ్మా, విను అనుకుంటూ తీగ మీటాడు. అతనికి అంతదాకానే తెలుసు. అతని ఉనికి మిగిలింది లయలో, గానంలో కలిసిపోయింది. ప్రేక్షకుల హర్షధ్వానాలు చెవుల తుప్పు వదిలిస్తున్నాయి. వీణని కళ్ళకద్దుకుని అక్కడ నిలబడక పరిగెత్తిపోయాడు రామచంద్రుడు. అతనిలో గూడు కట్టుకోపోతున్న దుఃఖం కాస్త కట్టలు తెంచుకుంది. స్నేహితుడు మూర్తి రూంలోకి పోయి కుప్ప కూలిపోయాడు. అరే మూర్తి, మీ ఫ్రెండ్ ఏమిటి ఆడపిల్లలా అలా సిగ్గుపడి పారిపోయాడు? నవ్వుతూ మూర్తిని పలకరించింది స్వప్న. ఎంతో బలవంతం చేసి ఒప్పించాం మా పరువుని కాపాడమని. మీరిలా పొగిడి వాడిని హడలు కొట్టకండి నవ్వుతూనే అన్నాడు మూర్తి. నోనో, అంత చక్కని నేర్పు నేనెక్కడా వినలేదు. అందుకే అభినందించాలని వచ్చాను చిన్నబుచ్చుకుంటూ అంది స్వప్న. మీ నాట్యం కన్నానా? అబ్బా, ఆ దేవ నృత్యం చూస్తామో లేదో కానీ మీరు మా కన్నులకి పండుగ చేసేశారు. బై మీరు ఈ ఊరే, హాస్టల్ కాదులేండి నవ్వుతూ అనేసి కారు కేసి నడిచింది స్వప్న. ఆమెక రామచంద్రుడిని చూసి అభినందించాలని ఉందే గాని ఈ మూర్తితో కబుర్లకు దిగాలని లేదు. బాప్రే, ఒరేయ్, ఆ కారు డ్రైవరు చూడరా, బంగారు పిచ్చుక కాబోలు ఈల వేశారు స్నేహితులంతా. కారు కదిలిపోయింది. రూములో రామచంద్రుడు పడుకుని ఉండడం చూసి, ఏం బ్రదర్ ఇలా చేశావు? ఎలాంటి ఛాన్స్ పోగొట్టుకున్నావో తెలుసా? ఆ స్వప్న లేదు. ఎవరా స్వప్న అడిగాడు. మూర్తి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మై గాడ్, ఎవరా స్వప్న? ఏం ప్రశ్న అది? నువ్వు ఎవరి నాట్యానికి వీణ వాయించావో ఆ నాట్యసుందరిరా బాబు. అలాగా అన్నాడు నిర్లిప్తంగా. అరే భాయ్, నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. ఏమిటి, అంతటి అందగత్తె నాట్యం చేస్తుంటే చూడనే లేదా? నమ్మలేనట్టుగా అడిగాడు. చూడలేదు మూర్తి, నేను మా అమ్మ కోసం వీణ వాయించాను. నా చచ్చిపోయిన చెల్లెలు విని ఆనందించాలని వీణ వాయించాను. సారీ రామ్, వెరీ సారీ. నీకు ఈ వాద్యానికి ఎంతటి అనుబంధమో గ్రహించలేక అలా అన్నాన్రా. ఏమీ అనుకోకు. శివ థ్రిల్డ్. నిన్ను అభినందించాలని చూస్తే నువ్వు కనబడలేదు. రా, పోయి భోజనం చేద్దాం బలవంతాన లేపాడు మూర్తి. వద్దు, నాకు ఆకలిగా లేదు మూర్తి, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా. మూర్తి వెళ్ళాడు. కానీ కాసేపట్లో టిఫిన్ పొట్లంతో తిరిగొచ్చాడు. ఒరేయ్, స్నేహం అంటే స్నేహమే, నువ్వు తినకపోతే నేను తినను. బలవంతంగా మూర్తి రామచంద్రుడిని కూర్చోపెట్టి తినిపించాడు. మూర్తి, నీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలియడం లేదురా. గది కోసం చూస్తున్నాను. అసలు ఈ చదువు సాగించే మార్గం కూడా అన్వేషించాలి కదా. సగం స్వాగతంగా అంటున్న స్నేహితుడిని భుజం తడుతూ, ఒరేయ్, ఎప్పుడు అలా అనుకోకు. మెరిట్కి కాస్త లేటుగానైనా సహాయం అందకపోదు. ఈలోగా మేమంతా లేమురా, నిన్ను మోసేస్తాం సహజ ధోరణిలో అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. సారీ, ఏమీ అనుకోకు. ఇద్దరూ నవ్వేసుకున్నారు. కాలేజీ లేని టైంలో రూమ్ వేట ప్రారంభించాడు రామచంద్రుడు. అన్నీ అడ్డంకులే. బ్రహ్మచారికి గది ఇవ్వం అనేవాళ్ళు. కులగోత్రాలే కాదు, జాతకం దగ్గర నుంచి వివరాలు అడిగి, వద్దులే బాబు, ఎదిగిన పిల్లుంది అని పొమ్మనే వాళ్లే ఎక్కువ. ఈ ప్రభుత్వం తిండి పెట్టదు, ఉద్యోగం చూపెట్టదు. కనీసం బ్రహ్మచారిగాళ్లు తలదాచుకునేందుకు ఇన్ని గదులు కట్టిపారేసినా బాగుండును. మూర్తి విసుక్కున్నాడు. రామచంద్రుడు నవ్వేస్తూ, ఇక అదే చూపిస్తే మనం ఊరుకోం కదా. కౌపీనా సంరక్షణార్థం సన్యాసిగారు సంసారి అయిన కథ తెలియదా అన్నాడు. పద, ఇంకో చోట చూద్దాం అని నడిపిస్తూ. వయసులో ఉన్న అబ్బాయిల్ని చూస్తే ఆడపిల్లల తండ్రులకి చాలా ఆశగానే ఉంటుంది. కానీ ఏమో ఎటొచ్చి ఏం ప్రమాదం జరిగిపోతుందోనన్న భయం. అందుకే ఇంట్లో రూమ్ అద్దెకివ్వాలంటే భయపడతారు. ఆ రోజు క్లినికల్స్ ప్రారంభం. కోటుతో సహా అన్నీ ఎరువే. చాలా బెంగగా ఉంది రామచంద్రుడికి. అవసరమైనప్పుడు తల్లి మీదికి మనసిపోతోంది. ఎలా అడగను అమ్మని మటుకు. ప్రయోజకుడిని అయి గాని అమ్మ ముఖం చూడను. ఆమెకి అండగా నిలబడి ఆదుకుంటానే గాని ఇక ఎప్పుడూ భారంగా ఉండను. పళ్ళు గిట్టకరిచి ఆలోచించాడు రామచంద్రుడు. ఎలాగైనా డబ్బు కూడబెట్టాలి. స్టెథోస్కోపు సెకండ్ హ్యాండ్దైనా కొనుక్కోవాలి. ఏవేవో ఆలోచనలు.
ఏరా రాత్రి మరీ లేటుగా వస్తున్నావు, రోజు లేటేనా? మూర్తి ఓ రోజు నిలదీశాడు రాముణ్ణి. కాదురా, డబ్బుకి మార్గాలు వెతుకుతున్నాను. వచ్చిన స్కాలర్షిప్ ఖర్చులకి కూడా సరిపోవడం లేదు, ఏదో దారి చూడాలిగా బాధగా అన్నాడు. ఏడిసావులేబోయ్, దారి అదే ఏర్పడుతుంది. మేం ఓ ముద్ద తగ్గిస్తే చచ్చిపోములే, నన్ను దూరం చేసి మాట్లాడకు హెచ్చరించాడు మూర్తి. ఒరే మూర్తి, ఆ రోజు నువ్వే కనబడకపోతే నేనేమైపోయేవాణ్ణి? వస్తున్న ఆనందాన్ని అణుచుకుంటూ మూర్తిని కౌగిలించుకున్నాడు రాముడు. ఏముందిరా, ఏ శూర్పణకో నిన్ను దక్కించుకొని పోను, అప్పుడు రామాయణం మళ్ళీ తిరగరాయవలసి వచ్చేది నవ్వేశాడు మూర్తి. మూర్తి, నీలాగా నేను నవ్వుకుంటూ బ్రతకగలిగితే ఎంత బాగుండును. నాకు ఆ అదృష్టం ఈ జన్మకి కలుగుతుందంటావా? పక్కనే కూర్చుంటూ అడిగాడు. వద్దు వద్దు, అలాంటి అదృష్టం వద్దు. మనిషి ఎందుకు బ్రతుకుతాడు? తనకి కావలసిన వాళ్ళు ఎవరో ఉంటారని. అలాంటి వాడికి హృదయం ఉండడం, అది మూగ వేదనలతో కుమిలిపోవడం, పగిలిపోవడం జరుగుతుందిరా. కానీ అందరూ ఉండి ఎవరికీ అక్కర్లేని వాళ్లే దారం తెగిన గాలిపటాల్లాగా గాలిలో రెపరెపలాడి ఇలా నాలాగా ఉంటారు భాయ్. నా అదృష్టాన్ని నేను శత్రువులకి కూడా కోరను. మూర్తి అనేసి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. సారీ బ్రదర్, కష్టపెట్టినట్టున్నాను కదూ. ఈ పూట నువ్వు రెస్ట్ తీసుకో, నేను హంట్ చేస్తా అంటూ బయలుదేరాడు. దారిలో సర్జికల్ షాప్ కనిపించింది. ఆశగా అటు మళ్ళాడు రామచంద్రుడు. లోపలికి వెళ్ళి అన్నీ చూడడం ప్రారంభించాడు. ఎంత అందమైనవి వస్తువులు, అంతకు తగ్గట్టే ఉన్నాయి వాటి ధరలు అనుకున్నాడు. ఒక్కొక్క దానికి ప్రైస్ ట్యాగ్ చూసి పెట్టేస్తున్నాడు. ఓ సేల్స్మెన్ దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు. కాస్త చౌకలో స్టెథోస్కోప్ దొరుకుతుందేమోనని నసిగాడు రాముడు. దేనికి? నాటకం వేషానికా? అందుకైతే అద్దెకు తెచ్చుకోవచ్చు. కాస్త హేళన ధ్వనించింది సేల్స్మన్ మాటల్లో. పక్కనే షెల్ఫ్లో ఏదో చూస్తున్న ఓ పెద్ద మనిషి విసురుగా ఆ మాట వచ్చిన వైపు చూశాడు. ఏయ్ మిస్టర్, ఆయన కంఠం కంగున మ్రోగింది. నాటకాలకైతే నీ కొట్టుకొచ్చే వెర్రివాడంటావా అతను? సూటిగా అడిగాడు. సారీ సార్, చౌకలో ఉండేవి ఇక్కడ ఉండవని అనుకోలేదు. ఇంకొన్నాళ్ళు మేనేజ్ చేస్తే ఐఎమ్ సారీ తడబడుతూ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మై డియర్ బాయ్, ఫేట్లో నీకు నమ్మకం ఉందా? రామచంద్రుణ్ణి దగ్గరికి పిలుస్తూ అడిగారు ప్రొఫెసర్ రావు గారు. నాకు తెలియదు సార్, కానీ నాకు ఒక గట్టి నమ్మకం మటుకు ఉంది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగారు. ఎప్పటికైనా నేను డాక్టర్ని అవుతానని. గుడ్, అదే ఫేట్ అంటారు. నాకు ఆ గట్టి నమ్మకం ఉంది. అది ఈ టైంలో నిన్న కొట్లోకి తీసుకొచ్చింది. నాకు ఈ పూట ఇక్కడ పనిలేదు, అయినా నాకేదైనా దొరుకుతాయేమోనని ఇక్కడికి వచ్చాను. నిన్ను నన్ను కలవాలని ఫేట్ నిర్ణయించింది. కలిశాం. లెట్ మీ నాట్ ఈజ్ యువర్ ట్రబుల్. నథింగ్ సార్, నథింగ్. కాస్త తక్కువ ధరలో స్టెత్ కోసం చూస్తున్నాను. ఆ మాటకి టాపు రేగిపోయేలా నవ్వారు రావు గారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? స్క్రూలు బోల్టుల కోసం. నమ్ముతావా? ఏం చేస్తారు? తలూపాడు రామచంద్రుడు. ఎందుకో తెలుసా? మీరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అన్నాడు. కొంపదీసి నేనో లూజ్ కేస్ అనుకోవడం లేదు కదా. నా కూతురి కోసం పొటాటో పీలింగ్ మిషన్ సృష్టిస్తున్నాను. నమ్ముతావా? చూడందే నమ్మడం ఎలా? ఇద్దరూ నవ్వేశారు. గుడ్, నేను అంతే. చెప్తే నమ్మను, చేసి చూడాలి. బై ది బై, నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్. గ్లాడ్ టు మీట్ యూ సార్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఇప్పుడు నమ్ముతున్నాను. మీ మిషన్కి స్క్రూలు దొరికాయా? లేదయ్యా, ఇక్కడన్నీ మీ బాపత్ వాళ్ళకే, నాతో రాకూడదు. చాలా యథాలాపంగా ఆహ్వానించారు. కాస్త తటపటాయించాడు రామచంద్రుడు. నో ఫార్మాలిటీస్ యంగ్ మ్యాన్. నేను ఆడియన్స్ లేక చచ్చిపోతున్నాననుకో. పనిచేస్తున్నప్పుడు నా కింద వాళ్ళని స్టూడెంట్స్ని కట్టిపడేసి నా ఐడియాలు చెప్పి వదిలేవాడిని. ఇప్పుడు ఇంకెలా? నా కూతురు ఇలా మొదలు పెట్టగానే స్టాప్ డాడీ అనేస్తుంది. ఇంకా వంటావిడ అదో మాలోకం. ఎన్ని మిషన్లు ఇచ్చినా కంది పచ్చడి రుబ్బితేనే రుచి అంటుంది. మా తోటవాడున్నాడు, వాడికి ఆటోమేటిక్ హెడ్జి కట్టర్ చేశానా, దాన్ని చూసి 100 గజాలు పరిగెడతాడు. రామచంద్రుడికి నవ్వాగడం లేదు. ఎలాగో కష్టపడి ఆపుకుంటున్నాడు. అలా మాట్లాడుతూ కారులో కూర్చున్నారు. పక్క కారు దగ్గర నుంచి డ్రైవర్ పరిగెత్తొస్తూ, సార్ మన కారు ఇది అంటూ పిలిచాడు. అబ్బా, ఇదొక్కటి చెయ్యాలయ్యా అంటూ తలగొక్కుంటూ ముందున్న కారు దగ్గరికి నడిచాడు. ఏమిటి సార్? కూర్చో చెప్తా అంటూ వెనక సీట్లో తన పక్క చోటు చూపించాడు. ఇంకో మార్గం లేక ఎక్కి కూర్చున్నాడు రామచంద్రుడు. కొంపదీసి ఇదో పిచ్చి కేసు కాదు కదూ అనుకున్నాడు మనసులోనే. యూసీ, నేనేమంటున్నానో అదే. ఏమిటో ఇదొక్కటే చేయలేదన్నారు. గుడ్, నీలాంటి పిఏ ఉండాలి నాలాంటి వాడికి. ఎలా ఉంది? ఏమిటి సార్? అదే నా ఆఫర్. ఆఫరా? ఇంకా ఆశ్చర్యంలో మునిగిపోతూ అడిగాడు. అదే, నా పిఏగా ఉద్యోగం చెప్పానుగా. నువ్వు హాయిగా కావలసినన్ని స్టెథోస్కోప్లు కొనుక్కో.
ఆయుధాలు కొనుక్కో, చదువుకో, కానీ స్పేర్ టైం నాతో గడపాలి. ఏమంటావు? సారీ సార్, ముందు ఉండడానికో చోటు, తరువాత తినడానికింత తిండి, అప్పుడే బరువుగా ఉన్నాయి నా అవసరాల లిస్టు విషాదంగా నవ్వుతూ అన్నాడు. మరీ మంచిది, ఆ లిస్టు నాకు వదిలేయి. లంకంత ఇల్లుంది, భోజనానికి ఇబ్బంది లేదు. చదువు నీ ఇష్టం, బాగా చదివేసి త్వరగా పాస్ అయిపోయి బోర్డు కట్టేయి. కాదు, తాపీగా ఓ 10 ఏళ్ళు చదివి అనుభవం విద్యార్థి దశలోనే గడించాయి. ఓకే? జేబులోంచి పైపు తీశాడు. దీన్ని ఏమనుకోవాలి, ఎలా తీసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు రామచంద్రుడు. చూడబోయ్, చదువు ముఖ్యం. ఒక ఆశయం నెరవేరాలంటే చాలా అవస్థలు పడాలి. దానిలో నేను ఓ అవస్థ అనుకో. అంటూ ఉండగానే ఒక బంగళా గేటు ముందు కారాగింది. గేటు కేసి తోటవాడు రాకుండానే గేట్లు బార్లా తెరుచుకున్నాయి. ప్రొఫెసర్ గారి కళ్ళు మిలమిలా మెరిశాయి. చూసావా మన ఘనత అన్నట్లు. రిమోట్ కంట్రోల్కి నాంది ఇది. కారు ముందు చక్రాలు తాకగానే గేట్లు తెరుచుకునేలా మెకానిజం ఫిక్స్ చేశాను అన్నాడు. యూఆర్ ఎ జీనియస్ సార్ అన్నాడు రామచంద్రుడు. ప్లీజ్ టెల్ ఇట్ టు మై డాటర్ అన్నారు చిలిపిగా. కార్ ఆగింది. దిగుతూనే లోపలికి నడుస్తూ, తాయారమ్మా, అమ్మ ఏది? కేక వేశారు. ఇంట్లో ఎక్కడి నుంచో డాడీ. ఆ కేకకి బదులు వినబడింది. చుట్టూ కలిగి చూశాడు రామచంద్రుడు. ఎక్కడా మనిషి జాడ కనబడలేదు కానీ మాటలు ప్రవాహంలాగా వచ్చి పడుతున్నాయి. ఏం డాడీ, స్క్రూ దొరికిందా? మళ్ళీ ఏ దారే పోయే దానయ్యన దొరికాడా? ఐ నో అంది. నోనో, ఈసారి నేను చేసిన పని నువ్వు గ్రహించలేవు చాలా గర్వంగా అంటూ చూడు ఇంకా అన్నట్టు రామచంద్రుడి కేసు చూశారు. రాముడికి మాత్రం అంతా అయోమయంగా ఉంది. నా కూతురయ్యా, అలా నయాగరా జలపాతం. డాడీ, ఈసారి మీ హృదయం కరిగి ఏ ప్రాణి మీద పడినా నేను సహించేది లేదు. మీరు మీ జాలి గుండె. అదేం గుండె, చెరువైతే ఎన్ని కప్పలనైనా పడేసి పెంచవచ్చు బెకబెకమంటూ మీకు కంపెనీ కీప్ చేయడానికి అంటూ చరచరా మెట్లు దిగి ముందు హాల్లోకి అడుగుపెట్టింది స్వప్న. ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ తండ్రి, అతని పక్కనే తలవంచుకు నిలబడ్డ రామచంద్రుడు కనబడి నాలుగు ఖర్చుకుంది. తండ్రి కేసు కొరకొరా చూస్తూ, ఏమి డాడీ, విజిటర్స్ ఉన్నారని చెప్పకూడదా? సారీ అంది. కూర్చోండి. మా డాడీ బొత్తిగా మతిపరపు మనిషి. కూడా వచ్చిన వారిని కూర్చోమనడం కూడా మర్చిపోతారు. నవ్వేసింది. బై డియర్, ఈ యంగ్ మ్యాన్ మెడిసిన్ చేస్తున్నట్ట. వెరీ గుడ్ బాయ్. స్టెత్ కోసం హంట్ చేస్తున్నాడు. నీ దగ్గర చీరకి తగిన రంగుల్లో ఎన్నో ఉంటాయి కదా. గలగలా నవ్వేశాడు. పో డాడీ అంది స్వప్న. మర్చిపోయాను, నీ పేరేమిటోయ్ అడిగారు. మిస్టర్ రామచంద్రుడు అంది స్వప్న. వాట్, నీకెలా తెలిసిందమ్మా? కొంపదీసి మీకు కూడా నేమ్ బోర్డులు పెట్టుకోమనడం లేదు కదా? డియర్ డాడీ, హీఈస్ మై క్లాస్మేట్ అంది. మరి చెప్పావు కాదేం? ఎలా చెప్పను? ఇప్పుడేగా నువ్వు వీరిని తీసుకొచ్చింది. బై డాడీ, వీరు చాలా బాగా వీణ వాయిస్తారు. వినాలే గాని చెప్పలేం. నోనో, ఏదో చిన్నతనం నుంచి ఇంట్లో వీణ ఉంది. అమ్మకి చాలా ఇష్టం. నేర్పేది ఏదో నసిగాడు రామచంద్రుడు. అయితే ఇంకేం, నువ్వు రామచంద్రన్ అని పెట్టేసుకో పేరు. డాక్టర్గానే కాదు, విద్వాంసుడిగా కూడా రాణిస్తావు. ఎలా ఉంది? మా గొప్పగా అన్నారు. అక్కడికి ఆడవాళ్లకే సంగీతం స్వంతం అన్నట్టు. డాడీ, లేట్ అయింది కదా, భోజనాలు చేద్దాం. మీ రుబ్బు యంత్రపు కొబ్బరి పచ్చడి రామచంద్రుడు గారిని తినమందాం. ఎలా ఉంది ఐడియా అంది నవ్వుతూ. ష్యూర్. ఏమోయ్, నిన్ను రామం అని పిలిస్తే అభ్యంతరం లేదుగా అడిగారు. నో సార్, మీరు పెద్దవారు. మీరెలా పిలిచినా నాకు ఆనందమే. నాకు ఆలస్యం అయిపోయింది. ఈ పూటకి క్షమించండి లేస్తూ అన్నాడు రాముడు. ఏమిటోయ్, పెద్ద సర్వీస్ సంతానం ఓర్వలేనట్టు. అమ్మాయి, రామం రూమ్ కోసం వెతకడమే కాదు, చాలా వాటి కోసం వెతుకుతున్నాడు. సో నేను ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడు భోజనాల దగ్గరికి నడుస్తూ. కూర్చోండి మిస్టర్. మీకు మా నాన్న సంగతి పూర్తిగా తెలిస్తే ఎలాగా భయపడి పారిపోతారు. కుర్చీ లాగింది స్వప్న. థ్యాంక్ యూ స్వప్న గారు అన్నాడు రాముడు. గారు అదేమిటండోయ్, మనం క్లాస్మేట్స్ అన్న సంగతి మర్చిపోయారా? స్వప్న అని పిలవండి చాలు. డాడీ, ఇంతకీ ఏ ఉద్యోగం ఇచ్చారు రామం గారికి? నవ్వాగింది కాదు. స్వప్న కూడా గట్టిగా నవ్వేసింది. రామం నా ప్రాజెక్టులన్నీ హర్షిస్తూ చూస్తాడు. నేను చేసేవన్నీ అతనితో చర్చిస్తాను. అంటే నా గోడు వినే మనిషిగా ఉంటాడిక. బస్ ఇంకా ఏమిటి? ఈ భోజనం పూర్తి కాగానే 60 కిలోమీటర్ల వేగంతో వారు పరిగెత్తిపోతారు. ఏమంటారు అంది నవ్వుతూ. మీరు మీ ఫాదర్ని మరీ వేళాకోళం పట్టిస్తున్నారు. మీకోసం వారు పొటాటో పీలింగ్ మిషన్ రూపొందిస్తున్నారు తెలుసా? నవ్వుతూనే అడిగాడు. అయ్యా విద్యార్థి గారు, ప్రొఫెసర్ బ్రెయిన్ స్పర్మ్ని చంపి పుట్టారు. డాడీ, నాకేం, వెళ్ళండి, మీకే తెలుస్తుంది అంది. చూడు రామం, ఈ ఆడాళ్ళంతా ఇంతేనయ్యా. పిప్పరంతా ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వరు. నువ్వు చూడు, యు విల్ లైక్ ఇట్.
భోజనాలు ముగిశాయి. చాలా సరదాగా రాముడి మనసు ఈ తండ్రి కూతుళ్లను చూసి వింతైన ఆనందంతో నిండిపోయింది. నాకు ఉన్నాడొక నాన్న అని మనసు చివుక్కుమంది. ఏమిటలా సైలెంట్ అయిపోయారు? అతని ఆలోచనలను చీల్చుకుంటూ వినపడింది స్వప్న గొంతు. ఏం లేదు స్వప్న, ఇంత అభిమానించే తండ్రిని కలిగి ఉండడం ఎంత అదృష్టమో అనుకుంటున్నానంతే. సరే నేను వెళ్తాను, మీకు తెరిపిగా ఉన్నప్పుడు చెప్తే వస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళడం, మళ్ళీ రావడం? నాన్ సెన్స్, యూ స్టే హియర్. వాట్ డూ యూ సే డియర్? కూతురు కేసు చూసి అడిగాడు. ఎస్ డాడీ, హీ విల్ స్టే హియర్ అంది నవ్వుతూ. అప్రయత్నంగా స్వప్న ముఖంలోకి చూశాడు రాముడు. ఆమె కళ్ళు చిలిపిగా వెక్కిరిస్తున్నట్టున్నాయి. సార్, ఏదో చెప్పాలని నోరు తెరిచాడు రాముడు. ప్లీజ్, దీనికి ఇంత మొగమాటం దేనికండి? మీ స్టడీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నాన్నగారికి తోడు ఉంటుంది, నాకు కాస్త స్వేచ్ఛ ఉంటుంది, కాదనకండి అంది స్వప్న. బాబు రామం, నువ్వు నీ పుస్తకాలు సామాన్లు తెచ్చుకో, పోయి హాయిగా చదువుకో. నీకు పేరొస్తే అందులో నాకు భాగం ఉందని ఆనందిస్తానయ్యా, ఇక కాదనకు, సరేనా అంటూ గబగబా మేడ మీదకి వెళ్ళిపోయారు రావుగారు. ఏం చెయ్యాలో తోచక అలా నిలబడిన రామచంద్రుడు నాన్నగారి పాల సరైన మనిషి చిక్కుకున్నాడని స్వప్న ఒకేసారి అనుకొని నవ్వేశారు. అంత గలగల్లాడుతూ ఉండకపోతే డాడీ నా కొంట్లో బాగోలేదనుకుంటారు. నాకు ఈ పూట చాలా సంతోషంగా ఉంది. నాన్నగారికి తోడే కాదు, మీకు ఆయన పెద్ద అండగా నిలబడతారు రామం. మీరింకా వెనక్కి చూడకుండా చదువు సాగించగలుగుతారు, మీరేం బాధపడకండి అంది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బందిగా ముఖం పెట్టాడు రాముడు. అయినో మీరేమనుకుంటున్నారో చూడండి, మనిషికి మనిషి చేయూత ఇవ్వడం మానవత్వం. మీరు ఇబ్బందుల్లో ఉంటే అవి తొలగించడానికి కనీస ప్రయత్నం చేయడం మీ స్నేహితుల ధర్మం కాదా? మీకు మూర్తి ఒక్కడే స్నేహితుడు అనుకోకండి, నేను మీ ఫ్రెండ్నే అనుకోండి, సరేనా? స్వప్న కంఠస్వరంలో పలికిన మార్దవానికి చలించిపోయాడు రామచంద్రుడు. స్వప్న అనగలిగాడు. అతని చేయి తడుతూ, ఫర్గెట్ ద ఫార్మాలిటీస్, ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలోని మనిషి అనుకోండి. ఇక మిమ్మల్ని మా నాన్న నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, నమ్మండి. ఇంకొకటి, ఉట్టినే ఉంటున్నాను అనుకోకండి, మా నాన్నగారి పియ్యే మీరు. పనికి కాదు మీకు జీతం, వారి మాటలు వినడానికి, వారికి సంగీతం వినిపించి తన్మయుల్ని చేయడానికి వెళ్ళండి, మీ రూమ్ సిద్ధం చేయమంటాను అంటూ రామచంద్రాన్ని సాగనంపింది స్వప్న. కథ కొనసాగుతుంది.